హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషన్ అండ్ బాక్స్కి స్వాగతం అండి. మనము ఈరోజు నవరాత్రులు రెండవ రోజు గాయత్రీదేవి అలంకారం కదండి. మనం గాయత్రీదేవి గురించి తెలుసుకుందామండి. టాపిక్ గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతా శక్తులు, మహాశక్తివంతమైన గాయత్రి మంత్రాక్షరాలు. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలుపమని వేడుకోగా, నా స్ఫురణ మాత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమైందో దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని, అగ్ని నుండి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హృతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రిలో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తితమవుతున్నాయి అని బ్రహ్మ తెలియజేశాడు. గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతాశక్తులు, గాయత్రి మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు గురించి తెలుసుకుందామండి. ఒకటి, వినాయకుడు సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. 2, నరసింహస్వామి పరాక్రమ శక్తికి అధిపతి. పురుషార్థ పరాక్రమ వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే. 3, విష్ణుమూర్తి పాలనాశక్తికి అధిష్టాత అయిన విష్ణు సర్వజీవరక్షకుడు. 4, ఈశ్వరుడు సకల జీవులకు ఆత్మప్రాణ తత్వాన్ని, సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు. 5, శ్రీకృష్ణుడు యోగశక్తికి అధిష్టాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్టలను, వైరాగ్య జ్ఞాన సౌందర్యాదులను ప్రసాదిస్తాడు. 6, రాధాదేవి. ఈమె ప్రేమశక్తికి అధిష్టాత్రి. భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలగజేసి అసూయ ద్వేష భావాలకు దూరం చేస్తుంది. 7, లక్ష్మీదేవి ధనవైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికి ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది. 8, అగ్నిదేవుడు తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు, శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు. 9, మహేంద్రుడు రక్షాశక్తికి అధిష్టాత. అనారోగ్యాలు, శత్రుభయాలు, భూత ప్రేతాదుల నుండి రక్షిస్తాడు. 10, సరస్వతి విద్యాప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది. 11, దుర్గాదేవి దమన శక్తికి అధిష్టాత్రి. అన్ని బాధలను తొలగించి శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. 12, ఆంజనేయుడు నిష్ఠాశక్తికి ఉపకారి. హనుమంతుడు తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాలనాశక్తి ప్రసాదిస్తాడు. 13, భూదేవి ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది. సూర్యభగవానుడు 14, ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని, సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు. 15, శ్రీరాముడు ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్టాత అయిన. 16, సీతాదేవి తపశ్శక్తి అధిష్టాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్టలుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేది ఈమె. 17, చంద్రుడు శాంతి శక్తికి అధిష్టాత. చింత, శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు. 18, యముడు
కాలశక్త్యాధిష్ఠాత, మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు. 19 బ్రహ్మ, సకల సృష్టికి అధిష్టాత. 20 వరుణుడు, భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు. 21 నారాయణుడు, ఆదర్శ శక్తికి అధిష్టాత, నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు. 22 హయగ్రీవుడు, సాహన శక్తికి అధిష్టాత, ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు. 23 హంస, వివేక శక్తికి అధిష్టాత్రి. హంస క్షీరనీర వివేక జగత్ ప్రసిద్ధమైంది. క్షీరనీర వివేక జగత్ ప్రసిద్ధమైనది హంస. 24 తులసీమాత, సేవాశక్తికి అధిష్టాత్రి, ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది. ఈ గాయత్రీ మాత మహత్యం వాల్మీకి రామాయణానికి మూలాధారం. గాయత్రీ మంత్రమే గాయత్రి మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు. ఓం భూర్భువస్సుః విశ్వవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. ఇదే గాయత్రి మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. త్రికాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మశాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నిటిలో గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనది. 4 వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమనిష్టలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలలోనూ 10 సార్లు చొప్పున జపిస్తే చాలా మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ అదటండి. నిత్యము నియమనిష్టలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని 10 సార్లు చెప్పుకుంటే 3 వేళలా చాలటండి. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి కాళ్లకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయవచ్చు. గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రి మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ఓం నమో గాయత్రి మాత్రే అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రి మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది అని చెప్తున్నారండి. బ్రహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్న వేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ, అపూర్వ తేజో విరాజితుడైన మునిసత్తముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రార్పరి సృష్టి, ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చందోత్తరంగం గాయత్రి మంత్రం. ఆ ఋషి సత్తముడు ఎవరెవరో కాదు, సృష్టికి ప్రతి సృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహా ఋషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది అని చెప్తున్నారండి. అంత పవిత్రమైనదని గాయత్రి.